హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అదాని కంపెనీలో భారీగా రిక్రూట్మెంట్స్ అయితే చేపట్టారు వీళ్ళు ఆల్ ఇండియా వైజ్గా. అదాని గురించి తెలుసు కదా ఫ్రెండ్స్, ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద కరోడ్పతి ఆయన కంపెనీలో భారీగా జాబ్స్ అయితే ఉన్నాయి ఆల్ ఇండియా వైజ్గా. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, అదాని కంపెనీలో మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్ ఇండియా వ్యాప్తంగా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. నేను వీడియో ఎండింగ్లోనైతే ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను, దయచేసి గమనించండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అవసరం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఏది ఇంప్రూవ్ మోటివేషన్ చేయాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అప్లై మోడ్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి ఫీజు సుతా చెల్లించాల్సిన అవసరం లేదు. నో ఫీజు రికార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక పోస్ట్ నేమ్ లొకేషన్ విషయానికి వస్తే, సీనియర్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా చదువుకుంటూ పోతే చాలా వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే నేను చదవడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఆల్ ఇండియా వైజ్గా. ప్రతి ఒక్క మెయిన్ సిటీస్లోనైతే జాబ్స్ అయితే ఉన్నాయి. కంపెనీ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి అదాని కంపెనీలో. అదాని గురించి తెలుసు కదా ఫ్రెండ్స్, ఆయన ఒక బడా కరోడ్పతి మన ఇండియాలోనే. ఓకేనా ఫ్రెండ్స్. చాలా మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి వాళ్ళకు. మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. హౌ కెన్ అప్లై, ఎవరైతే అప్లై చేసుకోవాలంటే, ఇండియా నుంచి ఎవరైనా సరే మేల్ ఫీమేల్ బౌత్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ బౌత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ బిలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ సడలింపు, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, 10th 12th డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ అందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, ఓబీసీ ఫీజు జనరల్ వాళ్ళకు నిల్ అని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా నిల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 100% మళ్ళీసారి చెప్తున్నారు, ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, ఫ్రీగానైతే అప్లై చేసుకోవచ్చు. ఇక డాక్యుమెంట్ రిక్వైర్డ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీరు ఎడ్యుకేషన్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్స్ అండ్ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోల మీద మీ సిగ్నేచర్ అయితే చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక 4th వన్ వచ్చేసి లాస్ట్ రెజ్యూమ్ ఆర్ సివి. ఇవి అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక శాలరీ విషయానికి వస్తే, మీ పోస్టును మీ క్వాలిఫికేషన్ బట్టి వీళ్ళు శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, వీళ్ళకి అధికారిక వెబ్సైట్ అయితే ఉంది, లింక్ కింద ఇస్తున్నామని చెప్పేశారు. నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ నుంచి ఫ్రెండ్స్, గమనించండి, దయచేసి అర్థం చేసుకోండి. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఏ జాబ్ వదలద్దు ఫ్రెండ్స్. మంచి కంపెనీల గురించి నేను చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇవన్నీ పక్కా జెన్యూన్ వీడియోలు, జెన్యూన్ వెబ్సైట్ ఫ్రెండ్స్, జెన్యూన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, మనము లాగిన్ అయితే అవుతున్నాము అధికారిక వెబ్సైట్, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేస్తే ఇవన్నీ అవే ఫ్రెండ్స్, జాబ్స్ ఇవన్నీ తెలుగులో వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడని అవసరం లేదు. ఒక్క నిమిషం. ఇంత కింది స్క్రోల్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ జాబ్సే, అప్లై చేసుకోమని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ జాబ్స్ కాబట్టి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏ జాబ్కి ఎలిజిబులో ఆ జాబ్ను మీరు ఎంచుకొని అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ మనం
ఇందులో సైన్ ఇన్ కావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అంటే రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకుంటే అప్పుడు వాళ్ళకు మీరు అప్లై చేసుకున్న రిక్వెస్టింగ్ అయితే వెళ్తుంది. తర్వాత ఈమెయిల్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. కొత్త వినియోగదారు అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మీ పేరు, మీ పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేయండి, ఈమెయిల్ టైప్ చేయండి. ఇక లాస్ట్లో నమోదు చేసుకుని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్, మీరైతే జాబ్స్ ఫస్ట్లో చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రైట్.